హాయ్ ఫ్రెండ్స్, సండే అంటేనే చికెన్ చేసుకోవాలి అనుకుంటాం కదండి అందరము. అందుకే ఈరోజు నా స్టైల్లో చికెన్ బిర్యానీ చేసి చూపిస్తాను. సింపుల్గా ఈజీగా తయారైపోతుంది. బ్యాచులర్స్ కూడా సింపుల్గా తయారు చేసేసుకుంటారు. ముందుగా 1/2 kg చికెన్ బాగా కడిగి ప్లేట్లోకి తీసుకోవాలి. అందులోకి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. వీడియోలో చూపించే విధంగా తీసుకోండి. మళ్ళీ తర్వాత 1/2 నిమ్మ చెక్క బద్ద మనం అందులో పిండుకోండి. తర్వాత ఉప్పు, సాల్ట్ రుచికి సరిపడినంత, కారం 1 టేబుల్ స్పూను, ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, గరం మసాలా 1 టేబుల్ స్పూను, చికెన్ మసాలా బిర్యానీ మసాలా అంటే ఇస్తారండి, అది 1 టేబుల్ స్పూను, మిరియాలు పొడి కొంచెం తీసుకొని అన్నీ మొత్తం బాగా కలిసేలాగా వీడియోలో చూపించే విధంగా కలిపి పెట్టుకోండి. ఒక 20 మినిట్స్ ఉండనివ్వాలండి. బాగా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేకుంటే బయటైనా 20 మినిట్స్ పెట్టండి. ఆలోపు మనము రైస్ ప్రిపేర్ చేసుకున్నాము. ముందుగా 20 నిమిషాల ముందు నేను బియ్యం నానబెట్టి పెట్టుకున్నానండి. బియ్యం నానబెట్టుకున్న తర్వాత మనము కడాయి తీసుకొని అందులోకి నెయ్యి 1 టేబుల్ స్పూను, ఆయిల్ 1 టేబుల్ స్పూను తీసుకోవాలి. తర్వాత బిర్యానీ మసాలా ప్యాకెట్ అంటే ఇస్తారు. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి బాగా రెడ్గా వచ్చే వరకు వేగనివ్వాలండి ఆయిల్లో. ఇది ఓన్లీ రైస్కి ప్రిపేర్ చేస్తున్నాను నేను. ఇలా వేయించుకున్న తర్వాత మనకి ఇలాంటి ప్యాకెట్ ఉంటుంది, అదేనండి బిర్యానీ మసాలా ప్యాకెట్. చూడండి, మనం రుచికి సరిపడా రైస్లోకి సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయ్యేటప్పుడు చెక్క, లవంగము, బిర్యానీ ఆకు, మరాఠీ ముగ్గ అన్నీ ఉంటాయి కదండి, అవి అందులో వేసేయండి. మళ్ళీ 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసి బాగా మరగనివ్వాలండి వీడియోలో చూపించే విధంగా. మరిగిన తర్వాత మనము నానబెట్టుకున్న రైసు అందులో వేసేసి మూత పెట్టి అవి అన్నం అయ్యే వరకు ఉండనివ్వాలండి. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ఇందులోకి బిర్యానీకి ప్రిపేర్ చేద్దాము. ముందుగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు బాగా రెడ్గా అయ్యే వరకు వేగనివ్వాలండి, కలర్ చేంజ్ అయ్యే వరకు. చూడండి వీడియోలో చూపించే విధంగా. అలా అయిన తర్వాత మనము పక్కన ఉంచుకోవాలి. తర్వాత మనము చికెన్ ముక్కలు అదే ఆయిల్లో వేసి బాగా వేపుకోవాలండి. మనం ముందుగా నానబెట్టుకున్నాము కదా, అది 20 నిమిషాల తర్వాత వీడియోలో చూపించే విధంగా చూడండి. వీడియోలో చూపించే విధంగా ముక్కలు వేసి బాగా కొంచెం స్లిమ్లో పెట్టి మనము గ్యాస్ వేగనివ్వాలండి. బాగా చికెన్ ముక్కను వేగిన తర్వాత చూడండి వీడియోలో చూపించే విధంగా వేగనివ్వండి. ఇంకా అసలు మనం ఎక్కువగా ఇది చేయకూడదు, ముక్క విరిగిపోతుంది. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలేంతవరకు వేగిన తర్వాత మనం రైస్ ఎసురు తగ్గిపోయిన తర్వాత 80% ఉడికిన రైస్ని 20% ఇందులో వేసి మనము మూత పెట్టేసేయాలి. అంతే. 1 లేయర్ నేను ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా అవి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కూడా 1 పెట్టుకున్నానండి, ఆయిల్లో వేసిన పచ్చిమిర్చి. మళ్ళీ తర్వాత దానిపైన మళ్ళీ 1 లేయరు రైస్ వేసాను. 80% ఉడికిన రైసు, ఈ 20% ఇందులోనే ఉడికిపోతుంది. ఇలా ఒకసారి చేసి చూడండి. చాలా సింపుల్గా, ఈజీగా, చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఇంట్లో ఉండే వాటితోనే తయారు చేసుకుంటే చికెన్ బిర్యానీ రెసిపీ. చికెన్ పలావ్ అని కూడా అంటారండి కొన్ని చోట్ల, కానీ చాలా సింపుల్గా ఈజీగా తయారైపోతుంది. ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కూడా తొందరగా తయారైపోయేది. ఇలా చేసి చూడండి. నా స్టైల్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇషాంత్ ఆల్ ఇన్ వన్ ఛానల్ మన ఛానల్. నచ్చినట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుడ్ కలర్ నచ్చని వాళ్ళు నేను పసుపు కొంచెం వాటర్లో వేసి అలా పైన వేసానండి కలర్ కోసము. ఫుడ్ కలర్ వేస్తే మంచిది, ఆరోగ్యానికి మంచిది కాదు కదా, అందువల్ల. చూడండి, ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది. చాలా టేస్టీగా ఉంది. చికెన్ గ్రేవీ పులుసు పెట్టాను కొంచెము, బిర్యానీలోకి కొంచెం పెరుగు చట్నీ. చాలా టేస్టీగా, ఎమ్మీ టేస్టీగా, సూపర్గా ఉంది. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.